హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవినింగ్ అయిందంటే చాలు స్నాక్స్ అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక స్నాక్స్ అడుగుతారు. ఇలాంటి స్నాక్స్ కనుక చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. 2 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇంకా జొన్న పిండితో తయారు చేయటం వల్ల ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జొన్న పిండి కానీ రాగి పిండి కానీ మనకు తగినంత తీసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా సొరకాయ తురుము, ఇంకా శనగపప్పు నానబెట్టి తీసుకోవాలి. మిక్సర్ జార్లో అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న జొన్న పిండిలోకి ఈ సొరకాయ తురుము వేసేసుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఒక సొరకాయ తీసుకొని సగం సొరకాయని ఈ విధంగా తురుము చేసి తీసుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దగా రావాలి. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ రాసి మనం తీసుకున్న పిండిని ఈ విధంగా ఉండలు ఉండలుగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్తో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేయక అందులో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి డీప్ ఫ్రై చేసుకుంటే లోపలి వరకు ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈవెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈవెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి అంత పలుసుగా కాకుండా కొంచెం మందపాటుగా ఉండాలి. చూడండి, ఈ జొన్న చెక్కలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో టీతో కనుక ఇవి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.